అందుకనే ఈ నెబుకద్నెజరుని దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు కాబట్టి వెళ్ళు, నువ్వు ఈ సమాజంలో ఉండటానికి వీల్లేదు, వెళ్ళు, ఆ పశువులు ఉంటాయి చూడు, ఆ అడవిలోకి వెళ్ళి బ్రతుకుపో అన్నాడు. పశువు లాంటి వాడైపోయాడు, పక్షి లాంటి జుట్టు వచ్చింది, రాక్షసు లాంటి గోర్లు వచ్చినాయి, పశువులాగా గడ్డి తింటున్నాడు. అంటే టోటల్గా మనిషి మారిపోయాడు. సోదరుడా సోదరి, దేవుని ఆత్మ నీలో లేకపోతే, దేవుని వాక్యము నీ అంతరంగంలో లేకపోతే, దేవుని యందు భయభక్తులు లేకపోతే, వింటున్న వాక్యానికి నువ్వు లోబడకపోతే, పశువు లాంటి మనసు సైతాను పెడుతుంది నీలో. నువ్వేం చేస్తావో, నీ భార్యకి టెన్షనే, వచ్చాడరా బాబు, ఏం చేస్తాడో, ఏం తీసుకొని కొడతాడో, నీ భార్య భయపడతా బతుకుతుంది నీ దగ్గర. పశువు లాంటి మనస్సు.